ద హంట్ ఫర్ గన్ పార్క్. లుకిజంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ ఆర్క్స్‌లో ఒకటి. పైగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. ఈ ఆర్క్‌లో మన గన్ పార్క్ మొత్తం సెకండ్ జనరేషన్‌ని ఎలా ఒక ఉతికేసాడో, పైగా తన బాడీ లిమిట్స్ ఎంతవరకు పుష్ చేశాడు అనేది మనం చూసాం. కానీ తను ఎందుకంత పుష్ చేశాడు? ఎందుకంత డ్యామేజ్ తీసుకుంటున్నాడు? పైగా కీటెకిం పేరు వినంగానే ఎందుకంత ఎక్సైట్ అయ్యాడు అన్నది మనం ఇవాళ మన థియరీ వీడియోలో చూద్దాం అనమాట. లుకిజంలో గన్ పార్క్ కాకుండా ఈ జేమ్స్ లీ, గుకిమ్ వీళ్ళ మీద అటాక్స్ పెడితే వాళ్ళు మాక్సిమం డిఫెండ్ చేస్తారు, లేదా దాని నుంచి తప్పించుకుంటారు. అఫ్‌కోర్స్ గు అయితే కొన్నిసార్లు తప్పించుకోడు. డైరెక్ట్ హెడ్ ఆన్ తీసుకుంటాడు. కానీ జేమ్స్ లీ మాక్సిమం వాటిల్ని అవాయిడ్ చేస్తాడు. కానీ ఇప్పుడు అసలు గన్ ఎందుకు అలా హిట్స్‌ని తీసుకుంటాడంటే, మొదటగా ఎండ్యూరెన్స్. మనందరికీ తెలుసు ఫైటర్స్‌కి ఎండ్యూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఫైట్‌లో ఎక్కువసేపు ఉండడానికి. పైగా ఇప్పుడు మన కీటెకిం పేరు వినంగానే ఎక్సైట్ అయ్యాడు. అది చాప్టర్ 556, 557 అనుకుంటా. దీనికి నా దగ్గరుండే థియరీ ఏమిటంటే, మన గన్ పార్క్ ఇంకా గుకిమ్‌కి చాలా సార్లు ఫైట్ జరిగాయి కదా! అలాగే గన్ వర్సెస్ గీటీ కూడా మేబీ పాస్ట్‌లో ఒకసారి జరిగుండొచ్చు. ఆ ఫైట్ అది ఎవరు గెలిచారని చెప్పడం అది అంత అయ్యే పని కాదు. కానీ నా అంచనా ప్రకారం అది మేబీ డ్రా అయ్యుండొచ్చు. లేదా మధ్యలో ఈ జేమ్స్ లీ గాని, గుకిమ్ గాని ఆపేసి ఉండొచ్చు. ఈ ఫైట్ వల్ల ఏమిటంటే, మన గన్ పార్క్‌కి ఒక బేసిక్ ఐడియా వచ్చుంటుంది. మన గీటెకిం పవర్ లెవెల్ ఏంటి, తన డిఫెన్స్ అయన్నీ, తన ఎండ్యూరెన్స్ ఎంతుంది, పైగా గీటే దగ్గర ఫైట్‌లో తను ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నాడంటే, ఏం ప్రాబ్లమ్ ఉంది, ఎండ్యూరెన్సా, స్ట్రెంగ్తా, స్టామినా ఏంటి ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఫర్ దట్ రీజన్ మేబీ మోస్ట్‌లీ ఎండ్యూరెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్‌లో జేకిమ్ వర్సెస్ గన్ పార్క్ ఫైట్‌లో జేక్ ఒక కన్విక్షన్ పంచ్ కొట్టగానే మనం చూస్తాం గన్ చెస్ట్ దగ్గర కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ పంచ్ కొట్టింది ఎవరు? జేకిమ్. పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. కన్విక్షన్ అనే పదానికి అర్థమో తెలీదు. కానీ అదే గీటెకిం విషయానికొస్తే తను జిన్‌రాంగ్ దగ్గర నుంచి ఫస్ట్ జనరేషన్ టాప్ కింగ్, కన్విక్షన్ మాస్టరీ ఉంది. తన దగ్గర నుంచి 13 పంచులు తిన్నప్పటికీ తను లేసి నిలబడగలిగాడు. ప్లస్ ఆఫ్‌కోర్స్ గన్ ఫైట్ చేశాడు ఆ తర్వాత కూడా. కానీ గన్‌కి అయినంత డ్యామేజ్ గీటెకింకి అవ్వలేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.